నేనే. బాగుందా? గాలిపటం చాలా బాగుంది, నాకు ఇచ్చేయన్నా. నీకేరా? వాడే పెద్ద గాలిపటం, నీకెందుకు ఇంకో గాలిపటం? వాడికే తాడు కట్టి ఎగరే. అబ్బు భలే చెప్పిందిరా మైసముదల్లే. కరెక్టే. గాలిపటం ఎగరడానికి తాడు కావాలి, మనిషి బ్రతకడానికి తోడు కావాలి. తాడుంటే ఎలాంటి గాలిపటం అయినా చుక్కల్లోకి వెళ్తుంది, అలాగే తోడుంటే ఎలాంటి గాలిన కొడుకైనా గోలు కొడతాడు. కేసు లేకుండా బిల్డింగ్ నిలబడతా బాబు, కేసు లేకుండా నిన్ను లేపేస్తారా బాబు. చా అవును, షకీల మీదొట్టు. షకీలనా? ఆవిడెవరు? ఇంకెవరు? తమరు సెకండ్ సెటప్పే. ఎక్కడ చెట్టప్ప? ఇక్కడ రాజెవర్రా? హలో మాయా, నేనే. బాబాజీ నిన్ను రమ్మంటున్నాడు. హలో అన్న రాడు, అవసరమైతే ఆ క్యాబేజీని ఇక్కడికి రమ్మను. అరే గుట్టాను ఉండరా. కాలనీ పీపుల్స్, ఇప్పటికైనా తెలిసిందా మన రేంజ్ ఏంటో? మన కోసం ఎన్ని బండ్లు వచ్చాయో చూడండి. 1 2 3 4 కార్స్. బాబాయ్, మన ఏసీ వేసుకుని జలికి జీని కలుద్దాం. పద పద. మొత్తం ప్రపంచం అంతా ఇలా ఏడితే మనం మాత్రం ఏం చేయగలం? ఒరేయ్ తెగాకలేస్తున్నా, టిఫిన్ తీసుకొచ్చావా? ఒరేయ్ అదేంట్రా, నేను నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ పొజిషన్లో ఉంచావు, సేమ్ అదే పొజిషన్లో ఉంచామంటే టిఫిన్ ఎట్టాలదా? నీకు అసలు బుద్ధుందా అన్న? ఇప్పుడు నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి లేకపోతే ఏంటన్నా, పొద్దున వెళ్తూ 2 10 రూపాయల నోట్లు ఇచ్చావు. ఒకదాంతో ఇడ్లీ, ఒకదాంతో పూరి తెమ్మన్నావు. దేంతో ఇడ్లీ తేవాలి, దేంతో పూరి తేవాలి చెప్పలే కదన్నా. తప్పు నీది కాదురా. ఆ కుడి చేతిలో 10 రూపాయలతో ఇడ్లీ, ఎడం చేతిలో 10 రూపాయలతో పూరి అట్రా ఎల్లో. అది ఇలా క్లియర్ గా చెప్పే బాగుంది. ఏదవ కన్ఫ్యూజ్ నువ్వు.